వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కింగ్ నాగార్జున 100వ సినిమా పైన ప్రేక్షకులకు సినీ ప్రియులకు భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి మన్మధుని ఎప్పుడెప్పుడు ఆన్ స్క్రీన్ పైన చూస్తామా, ఆ 100వ చిత్రంతో ఎప్పుడెప్పుడు అలరిస్తారా, ఈ సినిమా ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందా అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. ఈవెన్ నాగార్జున గారు కుబేరా, అదేవిధంగా కూలీ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, గెస్ట్ రోల్ పోషించినప్పటికీ, ఆయన మెయిన్ హీరోగా వచ్చినటువంటి అంటే ఆయన స్క్రీన్ పైన చూసి, ఆయన హీరోగా స్క్రీన్ పైన చూసి ఏడాదిన్నర దాటిపోతుంది. ఎందుకంటే నా సామిరంగా సినిమాతో అలరించారు. లాస్ట్ ఆ సినిమాల తర్వాత ఆయన సినిమాలు ఏవి పెద్దగా రాలేదు, గెస్ట్ రోల్లో వచ్చాయని చెప్పి మన్మధుడు ఫ్యాన్స్ అయితే అనుకుంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆర్య కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాలో అంటే తన 100వ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తీయబోతున్నారని టాక్. అయితే కార్తిక్ నాగార్జున గారి గురించి ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి దర్శకుడు కార్తిక్ మాట్లాడుతూ నాగార్జున గారిని అడిగారట, మీరు ఎన్నెన్నో మంచి సినిమాలు చేస్తారు, సో మీది 100వ చిత్రం కదా, సో తమిళ దర్శకుడితో తీయడం మీకు ఓకేనా, అసలు మీకు ఏం ప్రాబ్లం లేదా, మీకు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారా అని అడిగితే కింగ్ ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి నాగార్జున గారు తెలుగు దర్శకుడా తమిళ దర్శకుడా కాదు, కంటెంట్ బాగుండాలి. ఈవెన్ నేను నా చిత్రాల్లో అంటే మణిరత్నం గారితో కానివ్వండి, ఇంకా ఇతర దర్శకులతో చేశాను, ఈవెన్ వాళ్ళు తెలుగులో కూడా నా సినిమాలతోనే పరిచయం అయ్యారు అని ఆయన చెప్పడం, కంటెంట్ బాగుంటే కథ నచ్చితే నేను ఏ డైరెక్టర్తో అయినా సరే తీస్తాను అని చెప్పి ఆయన బదిలిచ్చారట. ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కింగ్ 6-10 వయసులో కూడా ఆయనకి అమ్మాయిలు ఏ విధంగా మన్మధుడు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు, ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆయన కెరీర్లో 100వ చిత్రం అంటే అది ఎంత స్పెషల్గా ఉంటుంది, అటు దర్శకుడికైనా ఇటు హీరోకైనా అభిమానులకైనా సో స్పెషల్గా ఉంటుంది. మరి ఈ స్పెషల్గా ఉండేటువంటి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఈ సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ వస్తుంది అనుకున్నటువంటి నేపథ్యంలో కార్తిక్ నాగార్జున గారి గురించి కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. మరి మనం చూసాం కుబేరా సినిమాలో కూడా చాలా డిఫరెంట్గా కనిపించారు నాగార్జున గారు. మరి ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఆయన గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా తన 100వ చిత్రం పైన ఎటువంటి ఫోకస్ పెడతారు, అసలు ఇందులో నాగార్జున గారిది ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ జోనర్ లో వస్తుంది ఈ మూవీ, మరి కార్తిక్ గారు దర్శకత్వం వహించినటువంటి నితం ఓరు వానం సినిమా కూడా ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరో అయినటువంటి టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు. స్టార్ హీరో అయినటువంటి నాగార్జున గారిది 100వ చిత్రం. ఒక పక్క చూసుకున్నట్లయితే చిరంజీవి, బాలకృష్ణ అంటే వీళ్ళందరూ కూడా సమకాలికంగా మూవీస్, వీళ్ళు నాగార్జున గారి కన్నా పెద్దవాళ్ళే అంటే సమకాలికులు, వాళ్ళ సినిమాలు వస్తూ ఉన్నాయి. మరి నాగార్జున గారి మూవీ వచ్చి 1.5 year అయిపోతుంది. మా అభిమాన హీరో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు చూస్తున్నటువంటి నేపథ్యంలో తన 100th మూవీ పైన అయితే ఈ అప్డేట్ రావడం, మరి ఈ మూవీ నుంచి కూడా అసలు ఒక చిన్న అంటే తమిళ దర్శకులకి గురించి, హీరోస్ గురించి కాకుండా ఈ మూవీ పైన అసలు ఒక చిన్న గ్లిమ్స్ కానివ్వండి, ఒక చిన్న టీజర్, లేటెస్ట్ అప్డేట్ ఏదన్నా ఇస్తే బాగుంటుందని అయితే ఫ్యాన్స్ చూస్తున్నారు. మరో పక్క మనం చూసుకున్నట్లయితే అక్కినేని నాగ చైతన్య వృషగర్మ సినిమాతో బిజీగా ఉన్నారు. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు బిజీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరి నాగార్జున గారు కార్తిక్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఈ 100వ చిత్రం తన కెరీర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోతుందా, ఎటువంటి రికార్డ్స్ ని సృష్టించబోతుంది, అసలు ఈ సినిమా నుంచి ఎప్పుడు అధికారిక అప్డేట్ వస్తుందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ నాగార్జున గారి 100వ చిత్రానికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.